ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్తే. సౌత్ ఇండియన్ సినీ చరిత్రలోనే ప్రత్యేక అధ్యయనంగా నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు లెక్కగట్టలేనంత మంది అభిమానులు. అయితే ఇప్పుడు ఆ అభిమానులకు సూపర్ స్టార్ ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అదేంటంటే ఇప్పటికే రజనీకాంత్ జీవిత చరిత్రపై 4 బుక్స్ రిలీజ్ అయ్యాయి. అయితే దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన స్పెషాలిటీ. అది ఏంటంటే రజనీకాంత్ తన జీవిత చరిత్రను రాస్తున్నారు. అంటే రజనీకాంత్ తన ఆటోబయోగ్రఫీని రాస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం విన్నప్పటి నుండి అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ బుక్ రిలీజ్ అవుతుందా, రజనీకాంత్ అసలు దాంట్లో ఏం రాసి ఉంటాడు అనే విషయాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ బుక్ లో నిజంగా రజనీకాంత్ ఏం రాసి ఉంటారు, అసలు ఆ బుక్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రజనీకాంత్ రాస్తున్న ఆత్మకథలో ఆయన జీవితంలోని అత్యంత కీలకమైన మలుపులను, ముఖ్యంగా తన వ్యక్తిత్వాన్ని మలిచిన ప్రారంభ దశాబ్దాల గురించి, తనను నడిపించిన ఆధ్యాత్మిక శక్తుల గురించి లోతుగా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. 1950 నుంచి 1973 మధ్యలో బెంగళూరులో గడిచిన తన చిన్నతనం, తల్లిని కోల్పోయిన బాధ, బస్ కండక్టర్గా పనిచేసిన కాలం గురించి ఆయన ఎక్కువగా రాస్తున్నారు. ముఖ్యంగా తన స్నేహితుడు రాజ్ బహదూర్ ప్రోత్సాహంతో చెన్నైకి వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన ఆ రోజులను ఆయన వివరిస్తున్నారట. 1975 నుంచి 1980 మధ్యలో కె బాలచందర్ అపూర్వ రాంగల్ అనే మూవీతో మొదలైన ప్రయాణం, విలన్ నుండి హీరోగా మారిన ఆ 5 ఏళ్ల కాలాన్ని ఆయన ఒక కీలక ఘట్టంగా చూస్తున్నారు. 1990 నుంచి 2000 మధ్య వరకు భాష వంటి సినిమాలతో శిఖరాగ్రానికి చేరినప్పుడు తన మనసులో కలిగిన శూన్యం, ఆధ్యాత్మికత వైపు మళ్లిన కాలాన్ని, ముఖ్యంగా 1999 నుంచి 2022 బాబా సినిమా సమయం వరకు ఆయన విస్తృతంగా చర్చిస్తున్నారట. ఈ ఆత్మకథలో ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన 3 ప్రధాన గురువుల గురించి ప్రత్యేక అధ్యయనాలు ఉండబోతున్నాయి. మహావతార్ బాబాజీ, హిమాలయాల్లో ఉండే ఈ సిద్ధుడిని రజనీకాంత్ తన పరమ గురువుగా భావిస్తారు. బాబాజీ గురించి, ఆయన పొందిన క్రియాయోగ సందేశాల గురించి ఇందులో ప్రస్తావించనున్నారట. అలానే శ్రీ రాఘవేంద్ర స్వామి, తన చిన్నతనం నుండి తనకు అండగా నిలిచిన దైవంగా రాఘవేంద్రుణ్ణి ఆయన నమ్ముతారు. తన 100వ సినిమాను ఆయనకే అంకితం చేయడానికి గల కారణాలను ఆయన వివరిస్తున్నారు. అలానే స్వామి దయానంద సరస్వతి, వేదాంతపరమైన సందేహాలను నివృత్తి చేసి గురువుగా ఆయన గురించి ప్రస్తావిస్తున్నారు. అలాగే సచిదానంద సరస్వతి, రమణ మహర్షి బోధనల ప్రభావం గురించి కూడా రాస్తున్నారు. ఇక తను ప్రారంభించాలనుకున్న రాజకీయ పార్టీ గురించి, ఆధ్యాత్మిక రాజకీయాల గురించి ఇందులో ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. రజనీకాంత్ తన ఆత్మకథలో సినిమా విజయాల గురించి కంటే ఒక సాదాసీదా శివాజీరావు గైక్వాడ గురించి మాత్రమే ప్రస్తావించనున్నారేమో. సూపర్ స్టార్ రజనీకాంత్ గా మారే క్రమంలో పడిన మానసిక సంఘర్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారట. తన ఆత్మకథకు ఇంకా అధికారికంగా ఎటువంటి టైటిల్ ను రజనీకాంత్ ఖరారు చేయలేదు. అయితే చిత్ర పరిశ్రమలో ఆయన సన్నిహిత వర్గాలలో కూడా కొన్ని ఆసక్తికరమైన పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ది జర్నీ, ఒక సాధారణమైన బస్ కండక్టర్ నుండి గ్లోబల్ సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రయాణాన్ని సూచిస్తూ ఈ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నిజం, హిమాలయన్ స్టోరీ అనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే పుస్తకం పూర్తయ్యే సమయానికి తన ఆధ్యాత్మిక గురువుల సూచనల మేరకు లేదా తన మనసుకు నచ్చిన ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ పేరును ఆయన ప్రకటిస్తారు. అభిమానులు మాత్రం దీనికి తలైవా లేదా సూపర్ స్టార్ అనే పేర్లు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ రజనీకాంత్ స్వభావం ప్రకారం ఆయన చాలా వినమ్రంగా ఉండే టైటిల్ నే ఎంచుకునే అవకాశం ఉంది. రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ ను తన గురువుగా, పెద్దన్నగా భావిస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న 40 ఏళ్ల బంధం దృష్ట్యా అమితాబ్ ఈ పుస్తకానికి ముందు మాట రాసే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక గ్లోబల్ స్టార్ గా రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రజనీకాంత్ జీవిత చరిత్రపై 4 బుక్స్ రిలీజ్ అయ్యాయి. అవి ఏంటంటే ద డెఫినిటివ్ బయోగ్రఫీ, దీనిని నమన్ రామచంద్రన్ రాశారు. ఇది రజనీకాంత్ బాల్యం నుండి స్టార్డమ్ వరకు పూర్తి వివరాలను అందిస్తుంది. అలానే ద నేమ్ ఈజ్ రజనీకాంత్, దీనిని గాయత్రి శ్రీకాంత్ రాశారు. ఇది రజనీకాంత్ గురించి వచ్చిన మొదటి జీవిత చరిత్రలలో ఒకటి. అంతేకాకుండా రజనీస్ మంత్రాస్,
దీనిని పిసి బాలసుబ్రహ్మణ్యన్ రాశారు. రజనీకాంత్ జీవిత పాఠాలు, ఆయన మేనేజ్మెంట్ శైలి గురించి ఇందులో వివరించి ఉంటుంది. అంతేకాకుండా రజనీకాంత్ ఏ లైఫ్, ప్రసిద్ధ రచయిత్రి వాసంతి ఈ పుస్తకాన్ని రాశారు. ఇవన్నీ పక్కన పెడితే తొలుత తమిళంతో పాటు ఇంగ్లీష్లో కూడా ఈ ఆత్మకథ విడుదలవుతుంది. ఆయనకు భారీగా అభిమానులు ఉన్న తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో అనువదించి విడుదల చేస్తారు. రజనీకాంత్కు జపాన్లో ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా దీనిని జపనీస్ భాషలోకి కూడా అనువదించే అవకాశం ఉంది. అలాగే ఫ్రెంచ్, చైనీస్ భాషల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. 2026 చివరిలో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న పుస్తకాన్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. రజనీకాంత్ అభిమానులు ఈ పుస్తకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మళ్ళీ కలుసుకుందాం.